100% పత్రికాముఖంగా నేను చెప్తా ఉన్నా. 7 అసెంబ్లీ స్థానాలకు 7 గెలుస్తాం, ఇంక్లూడింగ్ నెల్లూరు సిటీ. వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు, నెల్లూరు సిటీని భారీ ఎత్తున మేము గెలుస్తామని టీడీపీ ప్రచారం చేసుకుంటున్నారు. తప్పకుండా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విద్యతో వ్యాపారం చేసేటటువంటి వ్యక్తిని ప్రజలు నమ్మట్లేదు. విద్యలో కూడా విద్య వైద్యం అన్నటువంటిది ఈ రెండు కూడా చాలా ఒక భగవత్ సంకల్పంతో కూడుకున్నటువంటివి. వాటిని ప్రతి ఒక్కరూ కూడా చాలా చాలా ఉన్నతంగా చూస్తారు. అటువంటి విద్యతో వ్యాపారం చేసేటటువంటి వ్యక్తిని నెల్లూరు ప్రజలు తప్పకుండా ఆమోదించరు. తెలుగుదేశం పార్టీ నెల్లూరు సిటీలో కూడా ఓడిపోతుంది. 7కు 7 స్థానాలు మేము కైవసం చేసుకోబోతున్నాం. మీకు ఇంకొకటి కూడా చెప్పాలి. నాకు మొట్టమొదట నాకు ఓటు హక్కు వచ్చినప్పుడు మా ఊరు తాళ్లపూడిలో ఓటు ఉండింది, అక్కడ ఓటేశా. ఆ తర్వాత నేను నెల్లూరులో చదువుకున్నా. నెల్లూరులో నేను ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను కాబట్టి నెల్లూరుకి ఓటు హక్కు వచ్చింది. తాళ్లపూడి అంటే సర్వేపల్లి కాన్స్టిట్యున్సీకి వస్తుంది. నెల్లూరులో ఓటు హక్కు వినియోగించుకున్నా. నేను ప్రాక్టీస్ పెట్టేదాన్ని సీఏ చదువుకునేదానికి చెన్నై వెళ్ళా. చెన్నైలో ఓటుని ఇక్కడ తీసేసి చెన్నైలో నమోదు చేసుకున్నా. నేను ఓటు హక్కును వినియోగించుకున్నా. చెన్నై నుంచి నేను హైదరాబాద్ షిఫ్ట్ అయినా. హైదరాబాద్లో ఓటు హక్కును వినియోగించుకున్నా. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం షిఫ్ట్ అయినా. విశాఖపట్నంలో ఓటు హక్కు వినియోగించుకున్నా. ఇప్పుడు విశాఖపట్నం నుంచి నెల్లూరు వస్తున్నా. నెల్లూరులో కూడా నమోదు చేయించుకుంటాను. అక్కడ తీసేసి ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటా. ఒక పౌరుడిగా, భారతదేశ పౌరుడిగా నేను ఎక్కడ నివసిస్తుంటే అక్కడ ఓటు హక్కు నమోదు చేసుకునేటటువంటి హక్కు నాకు ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు చెప్పాల్సిన అవసరం లేదు, వేరే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. రాజ్యాంగాన్ని గురించి నాకు బాగా తెలుసు. ఈ కూటమి ఖచ్చితంగా గెలిసే కూటమి. 3 గెలిస్తే నేను ఒక విషయం చెప్పాలి మీకు. 2018లో నేను రాజ్యసభకి నామినేషన్ వేసిన రోజు బీజేపీ నుంచి తెలుగుదేశం బయట వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు నేను లోక్సభకి కంటెస్ట్ చేసే టైంలో నా నామినేషన్ ముందే మళ్ళీ బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 కలిసి కట్టుగా మళ్ళీ పోటీ చేయబోతున్నాం. నేను అనుకుంటున్నా ఇది విజయం. ఖచ్చితంగా ఇది రాష్ట్రానికే ఇది విజయం. ఈ సంకేతం తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంతో ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు కాబోతున్నాడు. సో మీ అందరూ కూడా జన సైనికులందరూ మీ సపోర్ట్ అవసరం. మీరు చేస్తారని కూడా నాకు నమ్మకం. ఇప్పుడే మనుక్రాంత్ చెప్పినట్టు మేమందరం కష్టపడి పనిచేసి మిమ్మల్ని గెలిపిస్తామని ఇప్పుడే చెప్పాడు. అదే కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని అందరినీ గెలిపించాలని కోరుకుంటున్నాను. అందరికి కూడా నమస్కారం.